సమయం ఆసన్నమైంది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం అయితే వచ్చేసింది. గేమ్ చేంజర్ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అయితే ప్రతి పండక్కి 1000 కళ్ళతో అయితే వెయిట్ చేస్తానే ఉన్నారు. కానీ ఆ వెయిటింగ్ అయితే బ్రేక్ పడనుంది. వినాయక చవితికి గేమ్ చేంజర్ సినిమా నుండి అప్డేట్ అయితే రాబోతుంది. ఈ న్యూస్ విన్నాక ఆనందపడని రామ్ చరణ్ గారి ఫ్యాన్ అయితే ఎవరు ఉండరు. ఇంకా ఈ గేమ్ చేంజర్ సినిమా గురించి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అయితే కొన్ని అదిరిపోయే నిజాలు అయితే చెప్పారు. అదేంటయ్యా అంటే గత కొన్ని రోజులుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రామ్ చరణ్ గారి పోర్షన్ మళ్ళీ రీషూట్ చేస్తున్నారని, గేమ్ చేంజర్ సినిమాలను కొన్ని సీన్లు మళ్ళీ తీస్తున్నారని, సినిమా డిసెంబర్ లో రాదని, ఇలా వాళ్ళందరికీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే రాసుకున్నారు. ఇప్పుడు దిల్ రాజు గారు చెప్పిన మాటలకి అందరూ మూసుకున్నారు. ఆయన ఏం చెప్పాడంటే రీషూట్ చేయటం అనే వార్తల్లో అసలు ఎటువంటి నిజం అయితే లేదంట. ఇంకా ఈ గేమ్ చేంజర్ సినిమా 100కి 100% క్రిస్మస్ కి డిసెంబర్ లో అయితే రిలీజ్ అవబోతుందంట. ఇంకా ఆయన ఈ సినిమా గురించి హైప్ డబల్ అయిపోయే విషయం అయితే ఒకటైతే చెప్పాడు ఆయన. అదేంటయ్యా అంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఇమేజ్, అలాగే డైరెక్టర్ శంకర్ గారి ఇమేజ్ అయితే డబల్ అయిపోద్దంట. అంటే సినిమా మీద ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో ఈ మాట మీకైతే చెప్తుంది. ఇంకా ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ అని డైరెక్టర్ శంకర్ గారు ఇండియన్ 2 ప్రమోషన్స్ లో అయితే చెప్పాడు. దిల్ రాజు గారు ఏం చెప్పారంటే రోబో సినిమా తర్వాత శంకర్ గారు తన కథ చెప్పే విధానాన్ని అయితే మార్చుకున్నాడు. ఈ మాట అయితే 100కి 100% అయితే నిజం. రోబో సినిమా తర్వాత తీసిన స్నేహితుడు సినిమా తప్పించి దాని తర్వాత ఐ సినిమా కావచ్చు, రోబో 2.0 కావచ్చు, మొన్న వచ్చిన ఇండియన్ 2 కావచ్చు, ఇవన్నీ కథను పక్కన పెట్టేసి భారీ బడ్జెట్ పెట్టేసి జనాల్ని రప్పించేసి ఏదో అద్భుతం చేసేద్దాం అనే కుతూహలంలో అయితే పోయిన సినిమాలే ఇవన్నీ. కానీ గేమ్ చేంజర్ విషయంలో శంకర్ గారు తన వర్కింగ్ స్టైల్ అయితే మార్చుకున్నాడంట. శంకర్ గారు అంటే సోషల్ మెసేజ్లు ఇచ్చే సినిమాలు తీయటంలో దిట్ట. ఆయనకి పేరు వచ్చింది కూడా అలాంటి సినిమాలు తీయటం వల్లే. జెంటిల్మెన్ సినిమా కావచ్చు, ఒకే ఒక్కడు సినిమా కావచ్చు, ఇంకా అపరిచితుడు, ఇంకా భారతీయుడు, ఇవన్నీ అదే కోవలోకి వచ్చిన సినిమాలు. కానీ నిజంగా రోబో సినిమా తీసిన తర్వాత అది బ్లాక్ బస్టర్ అవటం వల్ల మరి ఏమైందో తెలియదు కానీ ఆయనకున్న ఒరిజినల్ ఎసెన్స్ అయితే ఆయన అయితే వదిలేసి వేరే రూట్ లో వెళ్ళటం అయితే మొదలు పెట్టాడు. దెబ్బ అయితే తిన్నాడు. కానీ గేమ్ చేంజర్ సినిమా స్టోరీ లైనే డైరెక్ట్ ఇండియన్ పాలిటిక్స్ చుట్టూ అయితే తిరుగుతుంది. ఇంకా పాలిటిక్స్ అనగానే మనకు గుర్తొచ్చే సినిమా ఒకే ఒక్కడు. దానికి మించి అయితే ఈ గేమ్ చేంజర్ సినిమా అయితే ఉండబోతుందంట. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యే ఛాన్సే లేదంట. ఇంకా ఈ గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉండబోతుందంటే హీరో విలన్ ఫేస్ ఆఫ్ లాంటి సినిమా అంట. పైగా ఈ సినిమాలో అద్భుతమైన 5 సాంగ్స్ ఉన్నాయని మనం అంతకు ముందు వీడియోస్ లో కూడా మాట్లాడుకున్నాం. అంటే ఈ సినిమా పక్కా రెగ్యులర్ కమర్షియల్ సినిమా అని హింట్ అయితే ఇచ్చేసాడు మన ప్రొడ్యూసర్ గారు. అంటే నువ్వేమో రెగ్యులర్ అంటున్నావు, మరి జనాలు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు, పాన్ ఇండియా సినిమా కదా అని మీరు అనుకుంటున్నారు కదా. మీరు చూసుకుంటే మన ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద హిట్లు బాహుబలి కావచ్చు, రీసెంట్ గా వచ్చిన జవాన్ సినిమా కావచ్చు. బాహుబలిని పక్కన పెడితే జవాన్ సినిమాని అయితే తీసుకుందాం. అలాంటి స్టోరీలు మనం ఎప్పుడు చూడలేదా? ఫ్లాష్ బ్యాక్ లో తండ్రికి అన్యాయం జరగడం, దాని తర్వాత కొడుకు వచ్చి రివెంజ్ తీర్చుకుంటాం. ఇలాంటి సినిమాలు చాలా అంటే చాలా ఉన్నాయి. అయినా సరే జవాన్ సినిమాకి అయితే 1000 కోట్లు అయితే వచ్చినాయి. మరి ఎందుకు వచ్చినాయి? జనాలకి నచ్చే విధంగా తీస్తే అది ఎలాగున్నా సరే ఆడిద్ది. అది ఎలాంటి కథ అయినా ఆడిద్ది. స్క్రీన్ ప్లే ఈజ్ ద కీ ఫ్యాక్టర్. ఆ కథలో ఉన్న ఎమోషన్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యిందా, అది ఎంత పాత చింతకాయ పచ్చడైనా సినిమా సూపర్ హిట్ అయిపోద్ది. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. కానీ మీరు అనుకున్నట్టు ఇది ఒక రెగ్యులర్ స్టోరీ అయితే కాదు. ఈ సినిమా ఎలా ఉంటది అంటే ట్విన్స్ కే ట్విన్స్ లాగా ఉంటది. ఈ మాట అయితే గుర్తుపెట్టుకోండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఈ మాట ట్విన్స్ కే ట్విన్స్ అని నేను ఎందుకన్నానో మీకు తెలుస్తుంది. ఈ గేమ్ చేంజర్ సినిమాలో మన ఓల్డ్ హీరో శ్రీకాంత్ గారు డబుల్ రోల్ అయితే చేస్తున్నారు. ఇంతకు మించి అయితే నేనైతే చెప్పకూడదు. ఈ గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడు వచ్చినా పక్కా హిట్ అంతే, రాసి పెట్టుకోండి పక్కన పెట్టి. యాక్చువల్ గా ఈ సినిమా నుండి ఈ ఆగస్ట్ లాస్ట్ లోనే అప్డేట్ వస్తుందని అయితే మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అయితే చెప్పాడు. కానీ మరి వీళ్ళు టీజర్ రిలీజ్ చేస్తారో, సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకున్నారో, గ్లిమ్స్ రిలీజ్ చేద్దాం అనుకున్నారో తెలియదు. కానీ సెప్టెంబర్ కి అయితే అప్డేట్ అయితే పోస్ట్ పోన్ అయింది. ఆ అప్డేట్ వినాయక చవితికి వస్తుందని మోస్ట్ ట్రస్టెడ్ ఇన్ఫో అయితే చెప్పారు. మరి ఇది 100కి 100% నిజం అవ్వాలని, అలాగే ప్రతి ఫ్యాన్ కళ్ళలో ఆనందాన్ని చూడాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి చూద్దాం. మన డైరెక్టర్ గారు చేతస్థాన్ని కనుక కొద్ది పక్కన పెడితే మనకైతే అప్డేట్స్ వస్తా ఉంటాయి. ఒక పక్కన గేమ్ చేంజర్ ఇంత స్లోగా నత్తనడకలో సాగుతుంటే RC16 అదే బుచ్చిబాబు గారి సినిమా మాత్రం చాలా ఫాస్ట్ గా అయితే ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే జరుపుకుంటుంది. ఆల్రెడీ ఆ సినిమాకి సాంగ్స్ కంపోజింగ్ కూడా అయిపోయిందంట. ఇప్పటికే 3 సాంగ్స్ అయితే కంపోజ్ కూడా చేసేసారంట. మరి AR రెహమాన్ గారు చాలా సంవత్సరాల తర్వాత ఒక స్ట్రైట్ తెలుగు సినిమాకి అయితే మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. మరి ఆ సాంగ్స్ అవుట్పుట్ అయితే అదిరిపోయిందంట. ఆరెంజ్ ని మించిన ఆల్బమ్ రావాలని నేనైతే కోరుకుంటున్నా. మరి గేమ్ చేంజర్ సినిమా నుండి ప్రెజెంట్ ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. మరి మీకు ఇంకా ఎలాంటి సినిమా అప్డేట్స్ ఇన్స్టెంట్ గా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.